చచ్చిపోతాను అని చెప్పి వీడియో తీసి మరీ బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ దరిద్రుడు. సీక్రెట్ వీడియోలపై ఫిర్యాదు చేస్తే మాత్రం తాను చనిపోతానంటూ మహిళలకు బెదిరింపులు కూడా చేశాడు. ఫ్యాన్కు ఊరేసుకున్నట్లు నటిస్తూ వీడియోలు తీసి మస్తాన్ సాయి బెదిరింపు చర్యలకు కూడా పాల్పడ్డాడు. ప్లీజ్ ఎవరికి చెప్పొద్దంటూ వేడుకున్నట్లు కూడా నటించాడు. బయటకు వచ్చిన మస్తాన్ సాయి మరో వీడియో కూడా మనం వైరల్ అవుతోంది. అయితే తాజాగా అరెస్టుతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు మహిళలు చూస్తుంటే పోలీసులకి షాక్గా ఉంది. 100 మందికి పైగా మహిళలను ట్రాప్ చేసిన ఈ వ్యక్తి ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసిన మస్తాన్ సాయి ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్మెయిల్ చూపించి మహిళలపై పలుమార్లు అత్యాచారం కూడా ప్రయత్నించాడు. అయితే దీని గురించి మస్తాన్ సాయి ఏం చెప్పాడో, అసలు ఎలా భయపెట్టాడో ఒకసారి చూద్దాం. నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితంలో నేను దయచేసి అడుగుతున్నా, ప్లీజ్ ఒక్కసారికి. థ్యాంక్ యూ. నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితంలో నేను దయచేసి అడుగుతున్నా, ప్లీజ్ ఒక్కసారికి. థ్యాంక్ యూ. నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూశారు కదా ఎలా బెదిరిస్తున్నాడు. అంటే ఆ ఫ్యాన్కి ఉరేసుకున్నట్టు మెడపైన మనం చూస్తున్నట్లయితే చాలా డిస్టర్బింగ్ విజువల్గా ఉంది. అయితే దాన్ని ఉరేసుకున్నట్టు కూడా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఒకవేళ కంప్లైంట్ చేస్తాను అంటే. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రానా ఉన్నారు. రానా, చెప్పండి, డైరెక్ట్ ఒక వీడియో కూడా అంటే బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు, అంటే పలుసార్లు కూడా బెదిరించి ఏకంగా అత్యాచారం కూడా గురి చేశాడు కొంతమంది మహిళల్ని అని కూడా తెలుస్తుంది. అయితే దీని గురించి పూర్తి అప్డేట్ ఏంటి రానా? మస్తాన్ సాయి వ్యవహార శైలి అంతా కూడా చాలా సైకోతత్వంతో కూడినటువంటి మనస్తత్వంతో కూడినటువంటి మొత్తం వ్యవహార శైలిని అట్లనే కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 300 వీడియోలు, అంటే 300 మంది మహిళలకు సంబంధించి దాదాపు 1600 వీడియోలు బయటపడ్డాయి. నిన్న రిమాండ్ తరలించే క్షణంలో కూడా మస్తాన్ సాయి ఒక మాట అన్నాడు, అదంతా కూడా మా భార్యకు సంబంధించిన వీడియోలు అంటూ కూడా అతను చెప్పినప్పటికీ కానీ దీని వెనకాల చాలామంది అమ్మాయిలు ఇప్పటికే మస్తాన్ సాయి ఉచ్చులో పడిపి నలిగిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా గతంలో ఇతను సీక్రెట్గా వీడియోలు తీశాడని విషయం తెలుసుకొని అతను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు కొంతమంది ధైర్యం చేసి అతని బెదిరింపులకు కూడా భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పినప్పుడు వారితో మాత్రం తన వర్షన్నే మార్చేస్తాడు. ఏకంగా చాలా లొంగిపోయినట్టుగా, తాను చాలా అమాయకుడు అని చెప్పినట్టుగా ఒక సూసైడ్ డ్రామా అనేది క్రియేట్ చేస్తాడు. ఒక హోటల్లో ఒక రూమ్ తీసుకుంటాడు, అక్కడ ఫ్యాన్కి మొత్తం ఒక చున్నీ చుడతాడు, ఉరే వేసుకున్నట్టుగా ఒక సెల్ఫీ వీడియో అనేది రికార్డ్ చేస్తాడు, అది వారికి పంపిస్తాడు. ఇదే నా చివరి వీడియో, ఇంకా మీదట నేను స్టార్ట్ చేయను, నేను ఉండను కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండు, ఇలాంటి వీడియోలు కూడా బయటికి రావు, నువ్వు హ్యాపీగా ఉండు అంటూ కూడా అతను చెప్తూ వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా సెంటిమెంటల్ డైలాగ్స్ వేసి వాళ్ళు మరొకసారి బుట్టలో వేసుకున్నటువంటి పరిస్థితులు చాలా వరకు ఉన్నాయనేసి కూడా మనకు తెలుస్తుంది. ఆ కోవలనే ఈ వీడియో అనేది బయటపడింది. కేవలం ఈ యొక్క వీడియో కాదు, మరొక ఆడియో కూడా ఉంది. ఆ ఆడియోలో అయితే ఆ మహిళకి ఈ విషయం తెలిసిన తర్వాత ఒక వీడియోలు ఇట్లా వైరల్ అయిపోతున్నాయి, నువ్వు ఎందుకు ఇట్లా సీక్రెట్గా చేసావు, దాంతోపాటు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు కాబట్టి ఈ వీడియోలంతా బయటపోతే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నీకోసం నేను ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నాను అని ఆమె క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అతను చెప్పినటువంటి సమాధానాలు వింటే నిజంగా ఎవరైనా అన్నం తినే మనిషి ఎవరైనా కూడా అతను నిజంగా అక్కడే చంపేస్తారు. ఎందుకంటే దారుణమైనటువంటి ఫాల్ లాంగ్వేజెస్ అతను వాడినటువంటి నేపథ్యం కాబట్టి చాలా దారుణమైనటువంటి మాటలు. ఎందుకంటే కనీసం మనం వాటిని ప్రసారం కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్. ఆ ఆడియోలన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పటికీ కానీ బీపీ వేయాలన్నా కూడా కనీసం 1 సెకండ్ కూడా సమయం లేదు. అంత దారుణంగా అటు వరుసగా తిట్టుకుంటూనే పోతున్నాడు. ఆ మహిళ పదే నేను ఒక మహిళని, ఒక మహిళతో మాట్లాడేటువంటి సంస్కారం నీలో లేదు, చాలా
దారుణంగా మాట్లాడుతున్నావు, నువ్వు నాతో అలా మాట్లాడద్దు అని చెప్తున్నా కూడా మళ్ళీ అదే విధంగా పదము ప్రయోగిస్తూ ఆమెని చాలా దారుణంగా తిట్టినటువంటి ఆడియో అనేది బయటకు పడుతుంది. అయితే మొత్తం అతను ఎట్లా అమ్మాయిల్ని పూర్తి స్థాయిలో తన ఆధీనంలో తీసుకుంటాడు, ఎలాంటి ప్లేసుల్ని అతను సెలెక్ట్ చేసుకుంటాడు, ఏ పార్టీలో అతను నిర్వహిస్తాడనే దానిపై కూడా బిగ్ టీవీ కాస్త శోధించినప్పుడు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు అనేది బయటపడ్డాయి. మొదటగా పబ్బులకు వెళ్తాడు, పబ్బుల్లో అక్కడ తనతో పాటు వచ్చినటువంటి పాత స్నేహితురాలు కానీ వాళ్ళు తీసుకెళ్తాడు. తర్వాత వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత పబ్బుల్లో కూడా కొంతమందిని ఫ్రెండ్షిప్ చేసుకోవడము, వాళ్ళతో రిలేషన్షిప్ చేయడము, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడము, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిజైర్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కనుక్కోవడం, వాళ్ళ ఇష్టాలన్నీ కనుక్కోవడం, వాడి తగ్గట్టుగా అతను మలుచుకోవడం, ఇవన్నీ కూడా చేయడం. అంటే ఎదుటి మనిషి అతని వైపు ఆకర్షించేలా, అతని వైపు వచ్చేలా చేసుకునేంత నిష్ణాతుడిగానే భావించవచ్చు. అందుకే ఇంత పెద్ద మొత్తంలో అమ్మాయిలందరూ కూడా అతని వల్ల పడినటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయిలందరూ కూడా సాదాసీదా అమ్మాయిలు కాదు, ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమ్మాయిలు కూడా కాదు, చాలా పెద్ద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులే అందరూ. పైగా మంచి బాగా చదువుకున్నటువంటి అమ్మాయిలు, హై ప్రొఫైల్ సంబంధించినటువంటి అమ్మాయిలు, వాళ్ళందరూ కూడా పబ్ కల్చర్కి అలవాటు పడినటువంటి వారు, ప్రైవేట్ పార్టీలకి అలవాటు పడినటువంటి వారిని ఇతను ముఖ్యంగా వారిని టార్గెట్ చేసుకొని వారిని ముగ్గులకు తీసుకొని ఇతను ఈ రకంగా ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోల్ని తీసి వాళ్ళకి పంపించడము, తర్వాత ఇతను ఎంజాయ్ చేయడము, ఎవరన్నా మాట వినకపోతే ఈ వీడియోలు బయటకు పోతా అంటూ కూడా మళ్ళీ వాళ్ళని లొంగ తీసుకునే విధంగా ఈ బ్లాక్మెయిల్ అనేది చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. అన్ని రకాలైనటువంటి సామధాన భేద దండోపాయాలంతా కూడా ఉపయోగించి అతను ఈ ట్రాపింగ్ అనేది చేస్తూనే ఉన్నాడనేసి కూడా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు కొంతమంది హై ప్రొఫైల్ మహిళల్లో ఈ డ్రగ్స్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి మహిళలు ఎవరు ఉంటారో వాళ్ళని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి వాళ్ళని తన వైపు నచ్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి డ్రగ్స్ కానీ సప్లై చేయడము, వాళ్ళ ద్వారా మరి కొంతమంది అమ్మాయిని పరిచయం చేసుకొని వాళ్ళతో ఎంజాయ్ చేయడము, ఇవన్నీ చేయడం. ఎందుకంటే బిగ్ టీవీతో కూడా అతను మాట్లాడు, ఏకంగా నాతోనే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇవన్నీ బయట చెప్తున్నట్టుగా ఎవరైతే లావణ్య బయట పెడుతున్నట్టు వీడియోలన్నీ కూడా అవన్నీ ఫేక్, అవంతా కూడా నా భార్యతో తీసుకున్నవి, అవన్నీ వేరే అమ్మాయిలాగా చూపిస్తున్నట్టు అతను చెప్పారు. అతను కూడా ఒప్పుకున్నాడు. సో నాకు అలవాటు ఉంది, అది ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది కాబట్టి నా ఇష్టంతో కూడా నేను మ్యూచువల్ కన్సెంట్తో ఈ వీడియోలు రికార్డ్ చేసుకున్నానంటూ కూడా అతను చెప్తున్నాడు. లావణ్యనే నన్ను బ్లాక్మెయిల్ చేశాడనేసి కూడా తన వర్షన్ చెప్తున్నప్పటికీ కానీ ఇప్పుడు బయటపడినటువంటి వీడియోలు కానీ, ఆడియోలు కానీ, ఫోటోలు కానీ ఎన్ని అంటే ఎంత దారుణంగా ఉన్నంటే అంత దారుణంగా ఈ విషయం కానీ ఆ సదరు మహిళలకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతాయి. చాలామంది అతనికి చెప్పుకోలేక, అతన్ని ఎదిరించలేక కుమిలి ఉండిపోయినటువంటి మహిళలు ఉన్నారు. చాలామంది పెళ్ళైనటువంటి మహిళలు, వారైతే ఇంకా ఆల్రెడీ సంసారంలో ఉంటారు కాబట్టి ఈ వ్యవహారం బయటకు వస్తే వ్యక్తిగత జీవితం అంతా పాడే అయిపోతున్నటువంటి నేపథ్యంలో వారు బయటికి రావడం మానేశారు, ఇతని గురించి పట్టించుకోవడం బంద్ చేశారు. కాకపోతే ఎవరో ధైర్యం చేసి బయటకు వస్తున్న సందర్భంలో ఆల్రెడీ ఒక మహిళ ఒకసారి వచ్చింది. ఆ మహిళ వచ్చినప్పుడు అతను ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి ఆ సదరు మహిళని ఆపేశారు. ఏకంగా ఒక మహిళతో లావణ్య పైనే కేసు పెట్టించాడు. ఎందుకంటే లేకపోతే ఆ అమ్మాయి మీద నువ్వు ఈ వీడియోలు రిలీజ్ చేస్తుందని బ్లాక్మెయిల్ కేసు పెట్టకపోతే ఈ వీడియోలో ఆటోమేటిక్గా బయటకు వస్తుంటే ఆమెను బెదిరించడం, ఆమె వచ్చి లావణ్య మీద కేసు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో చూడాలి, పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలంతా కూడా బయటపడుతున్నాయని చెప్తున్నారు. ఇంకా మొత్తం అబ్జర్వ్ చేయాల్సిన, పరిశీలించాల్సినటువంటి వీడియోలు కూడా చాలా వరకు ఉన్నాయి. చాలా ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని అంతా కూడా డీకోడ్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. కాబట్టి మొత్తం ఇవంతా చూసిన తర్వాత ఎంతవరకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఎగ్జాక్ట్గా అనేది ఒక ఫిగర్ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. వీడియోలు అయితే దాదాపు 1500 నుంచి 2000 వరకు ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ అమ్మాయిలు, మనకు తెలిసినంత వరకు దాదాపు 100 మంది అమ్మాయిల పేర్లే బయటకు వచ్చినాయి. ఎక్కడ కూడా బిగ్ టీవీ అవన్నీ ప్రసారం చేయలేదు, వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు, వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనము ఎక్కడ చూపెట్టలేదు. ఎందుకంటే సామాజిక స్వరూపం ఉంటుంది కాబట్టి. కాకపోతే ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎలాంటి వాడు అనేది విషయం అనేది బయటకు తెలియాలి. ఎందుకంటే మరొకసారి అతను బయటకు రిలీజ్ అయినా తనతో ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయిలు మరొకసారి పునరాలించుకోవాలి. వారు ఎంత డేంజర్లో ఉన్నారు, అతనితో ఫ్రెండ్షిప్ చేసినా, అతనితో రిలేషన్షిప్లో ఉన్నా ఏ రకంగా అతని వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, ఏ రకంగా వాళ్ళు రోడ్ల పాలవుతారనే ఉద్దేశంతో, వారికి తెలియాలనే ఉద్దేశంతో, మరికొంతమంది అమ్మాయిలు అతని ట్రాప్లో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ సంచలనమైనటువంటి కథనాలను అనేది ప్రసారం చేసినటువంటి నేపథ్యం కాబడుతుంది. కావాలనే మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఆ కర్కశత్వం కానీ, అతని కామాంధనకు సంబంధించినటువంటి ఆ లీలలు కానీ, ఆ రాసలీలలు కానీ, ఆ జుగుప్సాకరమైనటువంటి ఆ లాంగ్వేజ్ కానీ, అతని యొక్క సైకోతత్వం కానీ అన్నీ కూడా బిగ్ టీవీ కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు ప్రసారాలు చేస్తున్నటువంటి నేపథ్యం కాబడుతుంది. లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.
ఎస్ అయితే లావణ్య మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్ గానే